మీకేం పని లేదా బుజ్జి అంటారా? ఏ వద్దు కార్తీక్, ఇక్కడ లైవ్ పెట్టుకుంది, కెమెరా అంతా పాడు చేసేస్తుంది. ఎలా రాసావు ఎగ్జామ్? అక్షయ్ గడ వచ్చాడా? బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే అంటే ఇంకా ఏమన్నా క్లారిటీ రావాల్సిందంటారా? ఉషోదయం హాయ్ ఉషా గారు, మిస్ యూ అండి. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, టీ తాగారా? ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నా నాకు ఏదన్నా చిన్న డౌట్ వచ్చేటప్పటికి నాకు గుర్తు మీరే వస్తారండి. వెతకొచ్చు, ఏ యూట్యూబ్ ఛానల్లోనో ఏదో వెతుక్కోవచ్చు, కానీ ఎందుకో నాకు మీరే గుర్తుకొస్తారు సడన్గా. అంత అడిక్ట్ అయిపోయా. పుట్టేది కనిపించట్లేదా? ఇప్పుడు నిజంగానే అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసా? పొద్దున్న లైవ్లో 48 లైక్లు వచ్చేసినాయి సిస్టర్. ఎలా వచ్చినాయో తెలీదు. 48 లైక్లు వచ్చేసినాయి, కాసేపటికి అయిపోయినాయి, అన్నీ పోయినాయి. 17 లైక్లు వచ్చినాయి, మిగిలిపోయినాయి. పొద్దున్న లైక్లు ఎవరు కొట్టారో తెలీదు. 48 వచ్చినాయి టోటల్. ఆ 48 లైక్లు కాసేపటికి 17 అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చినాయి కాసిని. ఈ పోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చినాయి. అవి ఉన్నాయిలే, కానీ అవి ఎలా పోయినాయి తెలుసా? ఎలా వచ్చినాయి అలా వెళ్ళిపోయినాయి. నాకు ఊరిడం ఇదేంట్రా బాబు ఇలా వచ్చేసింది ఇవాళ అనుకున్నాను. సేమ్ అకౌంట్తో మళ్ళీ ఐడీస్ క్రియేట్ చేసుకుని కొడితే అలానే. ఎందుకని అంత తిప్పల పోకం వాళ్ళకి? అంత ఎందుకు ఇబ్బంది పడతారు? సేమ్ ఐడీలు మార్చుకోవాల్సిన అవసరమే ఉంది. ఒక లైక్ ఇస్తే సరిపోద్దు కదా. ఛానల్కి లాస్ ఏంటో ఉషా గారు, ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ ఎలా చెప్పాలి? కదా, చెప్తే వినరు. నిజమే, భలే బాధ వేస్తుంది నాకు. ఆ లైకులు వచ్చినప్పుడు సంతోషం అనే కంటే అలా వచ్చి పోయినాయి కదా, అలా ఎందుకు చేస్తున్నారా అనే బాధ అనిపించింది. టీ అండి, టీ అయిందండి. మీది అయిందా టీ? రెస్టోరేషన్ కుకింగ్ బ్లాగ్ 6th లైక్ డన్. థ్యాంక్ యూ ఆర్సీవీ సిస్టర్, థ్యాంక్ యూ. ఏదో హెల్ప్ చేస్తున్నాం అనుకుంటారు, నిజమే. వచ్చేసా సీస్, వెల్కమ్ వెల్కమ్ ఆర్సీవీ సీస్. ఇబ్బంది పెడుతుంటారు నిజంగానే. వాళ్ళేమో హెల్ప్ చేస్తున్నాం అనుకుంటా. అదేదో అంటారు కదా, పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణ సంకటం అని, అలా అయిపోతుంది. ఇప్పుడు కూడా చెయ్యి అడ్డమే కనపడుతుంది. కార్నర్ కరెక్ట్గా వస్తుంది. కార్నర్ ఇది కొద్దిగా